ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభయ ఉపన్యాసంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వరం తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల స్వరూపము. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి పీఠం పైన అభయహస్తము. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి మూల స్వరూపము. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి పక్కన దీపారాధన మహాగణపతి. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. తరుబూరు గ్రామం కరణం రమణయ్య గారు భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు వారిని ఎలా అనుగ్రహించారో మనకు వివరించి చెబుతున్నారు. ఓం నారాయణ ఆదినారాయణ. తలుపూరు కర్ణం రమణయ్య గారికి గత 20 సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవారు. ఎంతోమంది డాక్టర్లకి, స్పెషలిస్టులకి, అట్లాగే నాటు వైద్యాలు, తాయిత్తులు, ఇట్లాగే ఏది ఉంటే అది ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయి ఇక భగవాన్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చారు. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత అరటిపళ్ళు, తాంబూలం, దక్షిణ ఇవన్నీ తీసుకుని స్వామివారి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత స్వామివారికి ఇవన్నీ అరటిపళ్ళు, తాంబూలం, దక్షిణ ఇవ్వబోతే స్వామివారు అరటిపళ్ళు మాత్రమే తీసుకుని అయ్యా అవి హోమగుండంలో పెట్టండి అయ్యా అని చెప్పారు. అంటే స్వామివారు అరటిపళ్ళు తీసుకుని అరటిపళ్ళని హోమగుండంలో పెట్టించారు. తర్వాత వెంకటేశ్వర స్వామి వారు రమణయ్య గారితో ఇలా చెప్తున్నారు, అయ్యో మీ ఊరికి ఉత్తర దిక్కున ఒకళ్ళ ఇంటికి చెప్పా పెట్టుకుని వెళ్ళి భోజనం చేసిరాయ్యా అన్నారు. అనగానే రమణయ్య గారు స్వామివారి యొక్క వైద్య విధానమని అమృత వాక్యాలను కూడా ఆయన వినకుండా పెడజవని పెట్టాడు. పెడజవని పెడితే ఆ నొప్పి ఆయన్ని వదలలేదు. ఇలా వదలకుండా అతన్ని బాగా ఇబ్బందులు పాలు చేస్తుంది. అయితే నేను స్వామి దగ్గరికి వెళ్ళినా కూడా నాకు ఆయన అలా చెప్పారు, నేను ఆయన చెప్పిన మాట పెడజవని పెట్టాను, ఇంకా నాకు కర్మ తీరే రోజు రాలేదు అనుకుంటూ ఉన్నాడు రమణయ్య గారు. అయితే భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు చెప్పిన వైద్య విధానం కానీ అమృత వాక్కులు కానీ ఎక్కడా కూడా జరగకుండా లేవు. స్వామివారు చెప్పే విధానము మనం అర్థం చేసుకుంటే దాని ఫలితాన్ని మనం పొందుతాం. అట్లాగే రమణయ్య గారు స్వామివారు ఏం చెప్పారు, అయ్యో నువ్వు ఎవరింటికి చెప్పకుండా భోజనానికి వస్తున్నాను చెప్పకుండా రాత్రి 9:30కి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసిరా అంటే స్వామి మాటలు వినకుండా పెడిచెవని పెట్టి ఇట్లా జాగ్రత్త తగ్గుతీయా ఏంటో అని అన్ని మాటలు పెడచని పెట్టారు. ఒకసారి రమణయ్య గారి ఇంట్లో ఉన్నవారు వారి ధర్మపత్ని వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏదో పని మీద ఊరు వెళ్ళారు. అప్పుడు బొగ్గులు పోయి వెలిగించుకుంటూ ఉంటే ఆ ఊరికి ఉత్తరం దిక్కునున్న పూజారి గారు వచ్చి ఈయన బొగ్గులు పోయి వెలిగటం చూసి, మీరు ఒక్కరే పొయ్యి వెలిగించుకుని వంట చేసుకునే తలకి చాలా పొద్దుపోతుంది, మీరు మా ఇంటికి భోజనానికి రమ్మని రమణయ్య గారిని పిలిస్తే రమణయ్య గారు వెళ్ళారు. రమణయ్య గారు వెళ్తే అక్కడ ఆయనకి పెట్టింది గుడి పూజారి గారు ఏం పెట్టారు, పచ్చడితోనూ అట్లాగే మజ్జిగతోనూ భోజనం పెట్టారు. ఈ పచ్చడన్నము మజ్జిగన్నం తిన్నాక కొంతసేపటికి అతని యొక్క కడుపు నొప్పి అదృశ్యమైంది. అంటే ఇక్కడ అతను ఎందుకు చదువుతున్నాయంటే నేను తిన్నది పచ్చడి మెతుకులు మజ్జిగన్నమే. కానీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు వైద్యం చేయాలనుకుంటే, వెంకటేశ్వర స్వామి కరుణించాలనుకుంటే, వెంకటేశ్వర స్వామిని అనుగ్రహించాలనుకుంటే ఏదో ఒక రూపంలో తన యొక్క అనుగ్రహాన్ని ఇలా కురిపిస్తారు అని అప్పుడు రమణయ్యకి అర్థమైంది. అప్పుడు రమణయ్య తిన్నది పచ్చడన్నము మజ్జిగన్నము. ఈ తిన్నాక కొంత కడుపు నొప్పి తగ్గి ఆ కడుపు నొప్పి అదృశ్యమైంది. అయితే ఏది తిన్నా కూడా జీర్ణమవుతుంది. అందుకని భగవాన్ వెంకటేశ్వర స్వామిని ఏమని కొనియాడగలము
అని రమణయ్య గారు అంటున్నారు. కానీ మరి ముందర ఏమని ఆలోచించాడు? మాటలకు గానీ, ఇలాంటి పక్కింటాళ్ళ ఇంటికెళ్ళి భోజనం చేస్తే తగ్గిద్దా? ఇదేంటి, అదేంటి అని వెంకటేశ్వర స్వామి దగ్గరికొస్తే వెంకటేశ్వర స్వామి ఇలా చెబుతున్నారేంటి? వాళ్ళ ఇంటికెళ్ళి తింటే ఆళ్ళేమనుకుంటారు? చెప్పా పెట్టకుండా వెళ్లి తింటే వాళ్ళేమనుకుంటారు? ఇలాంటియన్నీ ఎలా చేస్తాం? ఇయన్నీ బాగుండదు కదా! ఈ పద్ధతి బాగోదు కదా! అని రమణయ్య గారు మనసులో ఆలోచించి వెంకటేశ్వర వారు చెప్పాడులే అని చెప్పి దాన్ని పెడచెవిన పెట్టారు. కానీ అతి కొద్ది రోజుల్లోనే మరలా వెంకటేశ్వర స్వామి వారు ఆయన అనుగ్రహించడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఊరికెళితే ఆ ఊరి పూజారిని స్వామివారి పంపించి అతని ఆతిథ్యం ఇప్పించి ఆ ఆతిథ్యం ద్వారా అతని కడుపు నొప్పిని తగ్గించాడు. ఇప్పుడు రమణయ్య గారికి గత 20 సంవత్సరాల నుంచి ఉన్న కడుపుల నొప్పి మరి పచ్చడి ముద్దతో మజ్జిగ అన్నంతో స్వామివారి యొక్క దివ్యమైన వాక్కుతో అనుగ్రహంతో అతన్ని ఆరోగ్యవంతుని చేసింది. మరి 20 సంవత్సరాల నుంచి ఎంతోమంది డాక్టర్లు, నాటు వైద్యాలు, తాయెత్తులు ఎన్నో అనుభవించిన తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. అంటే స్వామి దగ్గరికి వచ్చినా కూడా అనుమానంతోనే ఉన్నాడు. కానీ మనం ఏ పని చేస్తున్నా ఏది చేస్తున్నా ముందర మనం అనుమానం వదలాలి. అనుమానం వదిలితే ఆ పరమాత్ముడే కదిలి వచ్చి మనకి ఏ సమయంలో ఏది కావాలో అది రమణయ్య గారిలాగా భగవాన్ వెంకటేశ్వర వారు మనకి దారి వేసి మనల్ని అనుగ్రహిస్తారు. ఇది తెలుసుకుంటే మనందరం అదృష్టవంతులమే. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభయ వైకుంఠాశ్రమం సంగం జాగర్లమూడిలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే హోమం జరుగుతుంది, భజనలు, సత్సంగములు జరుగుతున్నాయి. భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఫిబ్రవరి నెల వచ్చే నెలలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భగవాన్ వెంకటేశ్వర మందిర వార్షికోత్సవ ఆరాధన కార్యక్రమం ఫిబ్రవరి 22 తారీఖున భగవాన్ వెంకటేశ్వర ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ ఇచ్చేసి స్వామివారికి అనుగ్రహాన్ని పొందప్రార్థన. ఓం నారాయణ ఆదినారాయణ. తెనాలి నుండి సంగంజాలం గ్రామం 7 కిలోమీటర్లు, తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలం గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర యొక్క మూల స్వరూపం దర్శించి స్వామివారికి అనుగ్రహం పొందండి. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.